మీరు చూస్తే కొంతకాలంగా ఈ జరుగుతున్నటువంటి ఈ హడావిడి మనం చూస్తూ ఉన్నాము కొన్ని రోజుల క్రితం నుంచి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, ఈ రాష్ట్ర ప్రజలకి చక్కటి వైద్య సేవలు, చక్కటి ఆరోగ్య భద్రత, విద్యా భద్రత అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నారు. దానికి శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల బడ్జెట్ని ఖర్చుని చేస్తూ మనం ఈ అడుగులు ముందుకు వేద్దామని అడుగులు ముందుకు వేసి దీంట్లో రాష్ట్ర చరిత్రలో 5 కాలేజెస్ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కి పాడేరుకు కూడా సెకండ్ ఫేజ్ లో ఏదైతే మేము అనుకున్నామో ఆ పాడేరుకు కూడా 50 సీట్లు మనకు రావడం జరిగింది. అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఎక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు. ట్రైబల్ ఏరియాలో మన్యం, పార్వతీపురం లాంటి ప్లేసెస్ లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి, ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు. పాడేరు 50 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి, అది నడుస్తా ఉంది. మరి పులివెందులకు కూడా 50 సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది, వద్దు మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్, అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎక్కడ లేదు, ఎక్కడ కూడా ఎన్ఎంసీ నుంచి మనకు సీట్లు వస్తే వెనక్కి మాకొద్దు అని చెప్పి రాసినటువంటి బహుశా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంటదేమో, ఏ స్టేట్ కూడా అలాంటి పని చేయదు. వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని వెనక్కి రాయడం.